నా కోసము. అమ్మా కొడుకులు కోడళ్ళు నేనెళ్ళిపోతున్నా నా లోకము యముడొచ్చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము యముడొచ్చాడమ్మా నా కోసము. బిడ్డ నేనెళ్ళిపోతున్నా నా లోకము యముడొచ్చాడయ్యా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము యముడొచ్చాడయ్యా నా కోసము. గడువైపోయిందంట నా కోసము. ఏడ్చి మత్తుకున్నా ఏమి లాభము. గడువైపోయిందంట నా కోసము. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. బ్రహ్మ దేవుడా రాతిట్ల రాసినావురా. బ్రహ్మ దేవుడా రాతిట్ల రాసినావురా. నెలలు మోసి కని పెంచినటువంటి బిడ్డలైనటువంటి ఆ బాలమ్మను శివలీలను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చివరి క్షణాలల్లా తన బిడ్డలకు చెప్పాలనుకుంటుందంట. చివరి మాటగా ఎల్లమ్మ ఏమని చెప్పాలనుకుంటుందంట. అమ్మా నవమాసాలు మిమ్ముల మోషాను నా గర్భ తొట్టెలలో ఎలలు ప్యాను. నవమాసాలు మిమ్ముల మోషాను నా గర్భ తొట్టెలలో ఎలలు ప్యాను. నవమాసాలు మిమ్ముల మోషాను నా గర్భ తొట్టెలలో ఎలలు ప్యాను. కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని. కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని. కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని. ఆ పదముల నుంచి మిమ్ముల ఆడుకుంటిని. కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని. ఆ పదముల నుంచి ఆడుకుంటిని. తీరిపోయింది కన్న పేగు బంధము. అమ్మా బిడ్డలు తెగిపోయింది కన్న పేగు రుణము. నా బిడ్డ బాలమ్మ నీవు భద్రము. తెగిపోయింది కన్న పేగు బంధము. నా బిడ్డ బాలమ్మ నీవు పైలము. అల్లుడా పెద్దయ్య బిడ్డ భద్రము. వెళ్ళిపోతున్నా నా లోకము. నా చిన్న బిడ్డ శివలీల మీరు పైలము. వెళ్ళిపోతున్నా నా లోకము. అల్లుడా నరసింహరావు పిల్ల పైలము. వెళ్ళిపోతున్నా నా లోకము. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. బ్రహ్మ దేవుడా రాతిట్ల రాసినావురా. బ్రహ్మ దేవుడా రాతిట్ల రాసినావురా.
నవమాసాలు మోసిన బిడ్డలను గుర్తు చేసుకుంది. పచ్చని పందిట్ల వేద మంత్రాల సాక్షిగా ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటా అని ప్రమాణం చేసినటువంటి బాలయ్య పెళ్లి చేసుకొని మరి మధ్యరకంగానే తనను విడిచి వెళ్ళిపోయినందుకు ఆ ప్రాణం పోతున్నప్పుడు ఎల్లమ్మ తన భర్తను ఏ విధంగా గుర్తు చేసుకుంటుంది అంటే, అమ్మా మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీకు అర్పించాను. మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీకు అర్పించాను. అయ్యా మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీకు అర్పించాను. నీవే నా సర్వమని పరితపిస్తిని, నీవే నా సర్వమని పరితపిస్తిని, నీవే నా సర్వమని పరితపిస్తిని. ఆ యమ పాశము తాతగానే ఆరిపోతుని, నీవే నా సర్వమని పరితపిస్తిని. ఆ యమ పాశము తాతగానే ఆరిపోతుని. తీరిపోయింది అయ్యా బాలయ్య, తీరిపోయింది మన పెళ్లి బంధము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు, తీరిపోయింది మన పెళ్లి బంధము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు. ఓ దేవుడా ఇది నీకు న్యాయమా, ఓ దేవుడా ఇది నీకు న్యాయమా. బ్రహ్మదేవుడా రాతెట్ల రాసినావురా, బ్రహ్మదేవుడా రాతెట్ల రాసినావురా. తన మరుదుల పిల్లలైనటువంటి ఆ కొడుకులను గాని కోడలను గాని చివరి క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు తలుచుకుంటుందంట. మరి ఎందుకు తలుచుకుంటుందంటే, మరి ఆ కోడలు గాని కొడుకులు గాని ఏదో ఒక రోజు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిండొచ్చు, ఒక ముద్ద పువ్వు పెట్టిండొచ్చు. మరి ఆ రుణం తీసుకుంటూ ఆ ప్రాణం పోతున్నప్పుడు తల్లి ఎల్లమ్మ ఆ కొడుకులను గాని బిడ్డలను గాని కోడలను గాని ఏ విధంగా తలుచుకుంటుందంటే, అమ్మ కొడుకుల్లారా నా కోడలులారా, నా ఇంటి వరకు నన్ను సాగనంపితిరా. కొడుకుల్లారా నా కోడలులారా, నా ఇంటి వరకు నన్ను సాగనంపితిరా. కొడుకుల్లారా నా బిడ్డలారా, నా ఇంటి వరకు నన్ను సాగనంపితిరా. కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా. మళ్ళెన్నాడొస్తావని మాట అడుగుతారా, కడసారిగా కన్నీళ్లతో పలకరిస్తారా. మళ్ళెన్నాడొస్తావని మాట అడుగుతారా. తీరిపోయింది మరుణము. అయ్యా కొడుకులు బిడ్డలు, తీరిపోయింది ఎల్లమ్మ రుణము. ఓ బిడ్డ చేయమ్మ నీవు భద్రము, తీరిపోయింది ఎల్లమ్మ రుణము. ఓ బిడ్డ చేయమ్మ నీవు పైలము, ఓ బిడ్డ అనితమ్మ నీవు పైలము. నెడలిపోతున్నా లోకము, ఓ బిడ్డ అంశమ్మ నీరు పైలము. నెడలిపోతున్నా లోకము, కొడక నరేశ
జీవమా వెళ్ళిపోయేటి జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా కొడుకులను కోడలను గుర్తు చేసుకుంది, బిడ్డలను అల్లులను గుర్తు చేసుకుంది. మరి వాళ్ళ కడుపున కూడా పిల్లలు పుడతారు, మనమన్ను ఉంటారు. మరి ఆ మనమల్లను మనమరాలను కూడా చివరిసారిగా గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఏ విధంగా ఆడిపించిందో పాడిపించిందో మరి ఎల్లమ్మ కానీ పోతూ పోతూ చివరి క్షణాలల్లో చివరి రోజు ఆ మనమల్లను మనమరాలను కూడా ఏ విధంగా గుర్తు చేసుకుంటుంది అంటే అయ్యా మండరునము అమ్మ మనమరాళ్ళు తీరిపోయింది, మన్మరాలి రుణము మన్మరాల సోనమ్మ నీవు కైలము తీరిపోయింది, మన్మరాల రుణము మన్మరాల సోనమ్మ నీవు కైలము మన్మరాల వాణమ్మ కలు కైలము మన్మరాల సౌందర్య అమ్మ భద్రము మన్మరాల ప్రియ అమ్మ అక్కలు కైలము మనమాడ లక్ష్మీనారాయణ పిల్ల కైలము మనమాడ కవినయ్య మీరు భద్రము మనమాడ విజయయ్య మీరు భద్రము మనమాడ సురేశయ్య అన్నలు పైలము దేవుడా ఇది నీకు న్యాయమా దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మదేవుడా రాజేంద్ర రాసినావురా బ్రహ్మదేవుడా రాజేంద్ర రాసినావురా ప్రతి మనిషికి అన్న వినాలి, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనిషికి వినలేని ఆశలుంటాయి. డబ్బులు సంపాదించాలి, మేడలు మిద్దెలు కట్టాలి, బిల్డింగ్లు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి ఆశ ఎందరెందరికో ఉంటుంది. కానీ ప్రాణం పోతున్నప్పుడు చివరి ఆశ ప్రతి మనిషికి పుడుతుంది. ఆ ఆశ ఏమిటంటే ఉన్నన్ని రోజులు బ్రతికినన్ని రోజులు బంగారము డబ్బులు మేడలు మిద్దెలు సంపాదించాలని ఒక ఆశ పుడితే చచ్చిపోయే ముందు ఒక ఆశ పుడుతుంది. ఒకటే ఒక ఆశ, చివరి ఆశ ఏంటి అంటే మన సాగు. నా సాగు ఎవరు చేస్తారు, నా సాగు ఎట్లా చేస్తారన్న ఆశ ఒకటే పుడుతుంది మనిషి కళ్ళకు సాగు కనిపించినప్పుడు. మరి ఎల్లమ్మ కూడా ఆశపడ్డదట. ఏమని? హిందూ సాంప్రదాయం ప్రకారము
అమ్మను నాన్నను అన్నదమ్ములు చనిపోతే పెళ్ళైన ఆడపిల్లలు అక్కడికక్కడ చేస్తారు. మరి తల్లి తండ్రి చనిపోతే పెళ్ళైన ఆడపిల్లలు తన బిడ్డలు అల్లుళ్ళు కలిసి చేస్తారు హిందూ సాంప్రదాయం. మరి ఆ బిడ్డల మీద అల్లుళ్ళ మీద చివరిసారిగా ఏమని ఆశ పెట్టుకుంటా పోతుంది అంటే అమ్మా, తీరిపోయింది కన్న పేరు బంధము నా బిడ్డ బాలమ్మ నీవు బైలము. తీరిపోయింది కన్న పేరు బంధము నా బిడ్డ బాలమ్మ నీవు బైలము. చిన్న బిడ్డ శివలి నీరు బైలము. ఆ తల్లికి సాగు కనిపిస్తుంది. ఇక చనిపోతున్నా అన్న సంగతి తెలుసుకొని ఈ భూమి మీద ప్రాణంతో ఉన్న మనందరికీ ఎవరెవరైతే మనము ఈయన నివసిస్తున్నామో ప్రతి జీవికి చెప్పాలనుకుంటుందంట. ఎందుకంటే ఆ జీవిత సత్యము జీవిత పరమార్థము ఆ చివరి క్షణాల్లో తెలుసుకుంది. కాబట్టి మనందరికీ చివరిసారిగా ఏమని చెప్పాలనుకుంటుంది ఎల్లమ్మ అంటే, అమ్మా మట్టి కుండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు. మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు. మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు. పగిలిపోతే మట్టిలో మనము సమానము. పగిలిపోతే మట్టిలో మనము సమానము. పగిలిపోతే మట్టిలో మనము సమానము. ఒక తప్పదెవరికైనా శ్మశానము. పగిలిపోతే మట్టిలో మనము సమానము. ఒక తప్పదెవరికైనా శ్మశానము. పోచయ్యదాసుడి మదిలో విచారము గురుదేవుల రామకృష్ణ భావము. పోచయ్యదాసుడి మదిలో విచారము గురుదేవుల రామకృష్ణ భావము. నిలిపోతున్నా లోకము యముడు చాడమ్మ నా కోసము. నిలిపోతున్నా లోకము యముడు చాడమ్మ నా కోసము. బోలో సద్గురు మహారాజ్.